హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. లెట్ స్టార్ట్ ద రెసిపీ. నేను 2 బిర్యానీ ఆకులు, 2 అనాస్ పూలు, 1 ఇంచు దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ అండ్ 4 ఇలాచి, 2 మరాఠీ మొక్కలు, 5-6 లవంగాయలు తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా వీటన్నిటిని వేపేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా నేను తీసుకున్నానండి. తీసుకొని బాగా వేపేసుకున్న తర్వాత అవన్నీ చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఫైన్గా ఏం అవసరం లేదు, కొంచెం రఫ్గా ఉన్నా సరిపోయిద్దండి. పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ 10 మిరియాలు తీసుకుంటున్నాను. 5 నుంచి 10 వరకు మిరియాలు తీసుకోండి. చికెన్ మనం కడిగి పెట్టేసుకుంటాం కదండి. ఆ చికెన్ బాగా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా అండ్ 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాయలు అండ్ కొన్ని రోజ్ పెటల్స్ తీసుకుంటున్నానండి, డ్రై రోజ్ పెటల్స్. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకున్నాము. ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలండి. కార్న్ వేసుకున్న తర్వాత మనం గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది నేను మోస్ట్లీ మొత్తం వేస్తున్నాను. కొంచెమే పక్కన తీసి పెట్టుకున్నానండి. అది స్మెల్ పోకుండా మంచిగా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి. మినిమం ఒక 5 మినిట్స్ అని చెయ్యాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, సాల్ట్కి టేస్ట్కి తగ్గట్టుగా. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు మధ్యకి చీలుకొని వేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది చికెన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం సేపు అయిన తర్వాత ఇక్కడ మనం రైస్ తీసుకుంటున్నాము. ఇక్కడ నేను ఆ గ్లాస్తో 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. కడిగేసి నానబెట్టుకుంటున్నానండి. ఇక్కడ బిర్యానీకి వాటర్ పెట్టేసుకున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ 1 బిర్యానీ ఆకు అండ్ 1 అనాస పువ్వు, 1 ఇలాచి అండ్ కొంచెం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3-4 లవంగాయలు అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా తీసుకున్నానండి. మనం 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా రైస్. ఇక్కడ నేను 4.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, అవన్నీ మనం తీసేస్తాము, ఆ వాటర్తో ఏమి లేదు కొంచెం. అందుకని ఇక్కడ ఆ వాటర్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ని వేసుకోండి. కొంచెం ఓ పించ్ సాల్ట్ ఎక్కువే వేసుకోండి. మొత్తం వాటర్ మనం తీసేస్తాం కదా. ఇక్కడ నేను హాఫ్ బద్ద లెమన్ పిండుకుంటున్నాను. ఇక్కడ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా తీసుకొని ఈ వాటర్లో వేసేసుకుంటున్నానండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ బియ్యాన్ని వేసుకోవాలండి. వేసుకొని ఒక 70% కుక్ అయితే చాలండి బియ్యం. ఇక్కడ 1 బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. రైస్ స్టిక్కీగా అంటుకోకుండా మంచిగా పొడిగా రావడానికి ఆయిల్ బాగా పనిచేస్తుందండి. దాంట్లో మీరు కొంచెం గీ అన్న వేసుకోవచ్చు, నాట్ ఏ ఇష్యూ. సో ఇక్కడ తీసుకున్న తర్వాత బియ్యం మనకి విరగాలి, పలుకుగానే ఉండాలండి. బియ్యంగానే ఉంటుంది అక్కడ, కొంచెం విరిగితే సరిపోద్ది. అది మీరు సిమ్లో అది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని ఒక పక్కన ఉడికించుకుంటూనే నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద మనం బిర్యానీకి తీసుకుంటాం కదండి, చికెన్ గ్రేవీకి రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇంకొక స్టవ్ మీద ఓ పక్కన బిర్యానీ, ఓ పక్కన చికెన్ 2 జరుగుతూ ఉండాలి పక్కన ప్రొసీజరు జరిగిన తర్వాత ఇక్కడ మనం చికెన్ బిర్యానీ చేసుకునే కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మ్యారినేషన్ అయిన చికెన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇందులో మంచిగా సర్దేసుకోవాలండి. ఇక్కడ దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, అన్నీ మనం మ్యారినేషన్లోనే వేసేసాం. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ అక్కడ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఆ చికెన్ని. అది కొంచెం అట్లా అయిన తర్వాత ఇక్కడ బియ్యం ఉడుకుతూ ఉంటుంది కదండి, దీంట్లో వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకొని వాటర్ పడకుండా ఆ బియ్యాన్ని తీసుకొని ఈ చికెన్ మీద మంచిగా సర్దేసుకోవాలండి. మంచిగా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చికెన్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ రైస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఇట్లా వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకొని చిల్లులు గడ్డతో ట్రై చేయండి. ఇట్లా మొత్తం సర్దేసుకోవాలి.
మొత్తం రైస్ని ఆ చికెన్ మొత్తం మీద సర్వ్ చేసుకొని ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నానండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్. మీరు ఆయిల్లో ఉంటే మీరు ఆయిల్లో చేసుకోండి, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో అయితే 200 degrees దగ్గర ఒక 5 minutes పెడితే టర్న్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒక 10 minutes పడుతుందండి. ఇట్లా మిగిలిన రైస్ని కూడా అట్లా మొత్తం ఇక్కడ నేను అక్కడ గరం మసాలా కొంచెం దాచిపెట్టి ఉంచాను కదా, ఆ గరం మసాలాని స్ప్రింకిల్ చేసి ఇక్కడ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇట్లా లేయర్స్గా నేను వేసుకుంటున్నాను రైస్. మీరు కూడా అట్లా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ మీకు ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ అవైలబుల్గా లేకపోతే మామూలుగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసానండి, ఆరెంజ్ ఫుడ్ కలర్. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నెయ్యిని వేస్తున్నాను, మీరు ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం తక్కువే వేస్తున్నాను గీని, మీరు ఇంకొంచెం 1 or 2 tablespoons వాడుకోవచ్చు. ఇలా 5 minutes అది మామూలుగానే ఫ్లేమ్ మీద ఈ చికెన్ కడాయి ఉండాలండి. కొంచెం అడుగు మందంగా ఉన్నదే తీసుకోండి. ఒకవేళ లేదు తిన్నుగా ఉంది కింద బాటమ్ అనుకుంటే కింద ప్యాన్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. కింద అస్సలు అడుగు పట్టకూడదు అనుకుంటే కనుక మంచిగా ప్యాన్ పెట్టుకొని చేసుకోండి. ఇక్కడ నేను టిష్యూతో దీన్ని మొత్తాన్ని కవర్ చేస్తున్నాను చూడండి. టిష్యూతో కొంచెం పైన వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఇట్లా దమ్ పెట్టేసుకోవాలండి. బయటికి ఏమి ఎయిర్ లీక్ అవ్వదు, మంచిగా ఉంటుంది, స్టీమ్ బాగా అవుతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 15 minutes దమ్ పెట్టుకున్నాక 15 minutes అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes అలా వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి చూడాలండి. అప్పుడు బాగా బిర్యానీ సెట్ అయ్యిద్ది అనమాట. చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్గా కలర్ఫుల్గా చాలా చాలా బాగా రెడీ అయిపోయింది. చూడండి ఇలా చేసి పెట్టండి, ఇంకా అసలు రెస్టారెంట్కి వెళ్ళరు అనమాట, ఇంట్లోనే మంచిగా చేసుకొని తింటారు మీరు. కింద పీస్ ఉడుకుతుందా లేదా అని భయం కూడా ఏం అవసరం లేదండి, చాలా బాగా అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ 5-10 minutes దాకా మనం మామూలుగానే కింద డైరెక్ట్ స్టవ్ మీద పెడతాం కదా, సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది. చక్కగా ఇలా చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.